మయన్మార్ను భూకంపాలు వదలడం లేదు. ఇవాళ మరోసారి మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం. మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో భూకంపం రావడంతో భారీ విధ్వంసం సృష్టించింది. దీంతో మయన్మార్, థాయిలాండ్లో సుమారు 2,000 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. మరోవైపు వేలాది మందికి గాయాలు కాగా 200 మందికి పైగా శిథిలాల కింద ఉన్నట్టు తెలుస్తోంది. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన పొరుగు దేశం మయన్మార్కు భారత్ అండగా నిలుస్తోంది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో సహాయం అందిస్తోంది. ఇప్పటికే 5 సైనిక విమానాల్లో సహాయ సామాగ్రిని, ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలను పంపించింది ఇండియా. భారీ భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన మయన్మార్, థాయిలాండ్కు ప్రపంచ దేశాలు సాయం అందిస్తున్నాయి. వైద్య సామాగ్రితో పాటు ఆహారం, దుప్పట్లు, ట్రామా కిట్లు, బ్లడ్ బ్యాగులు, అనస్థీషియా, సహాయక పరికరాలు, వైద్య సిబ్బందిని పంపిస్తున్నట్టు తెలిపింది యుఎన్ఓ. మయన్మార్ను భూకంపాలు వదలడం లేదు. ఇవాళ మరోసారి మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం. మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో భూకంపం రావడంతో భారీ విధ్వంసం సృష్టించింది. దీంతో మయన్మార్, థాయిలాండ్లో సుమారు 2,000 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. మరోవైపు వేలాది మందికి గాయాలు కాగా 200 మందికి పైగా శిథిలాల కింద ఉన్నట్టు తెలుస్తోంది. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన పొరుగు దేశం మయన్మార్కు భారత్ అండగా నిలుస్తోంది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో సహాయం అందిస్తోంది. ఇప్పటికే 5 సైనిక విమానాల్లో సహాయ సామాగ్రిని, ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలను పంపించింది ఇండియా. భారీ భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన మయన్మార్, థాయిలాండ్కు ప్రపంచ దేశాలు సాయం అందిస్తున్నాయి. వైద్య సామాగ్రితో పాటు ఆహారం, దుప్పట్లు, ట్రామా కిట్లు, బ్లడ్ బ్యాగులు, అనస్థీషియా, సహాయక పరికరాలు, వైద్య సిబ్బందిని పంపిస్తున్నట్లు తెలిపింది యుఎన్ఓ.